కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్లే తేనెలూరే తెలుగుకు దూరమవుతున్నారు నేటితరం. అందుకు భిన్నంగా ఓ గృహిణిగా ఉంటూ కవితలు వ్యాసాలపై మక్కువతో పలు రచనలు రచించి రాష్ట్ర స్థాయిలో వెలిగి అందరి మన్ననలు పొందుతున్నారు లచ్చపేట వార్డుకు చెందిన కవయిత్రి సుజాత ప్రసాద్. కెరీర్లో రాణిస్తూనే మాతృభాష అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఆమె. సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట వార్డుకు చెందిన సుజాత ప్రసాద్ ఒకవైపు గృహిణిగా బాధ్యతలను నెరవేరుస్తూనే తన పిల్లలకు ఉన్నత చదువులు చదివించి డాక్టర్ స్థాయిలో నిలబెట్టారు. అలాగే మరోవైపు తన శైలిలో కవితలు వ్యాసాలు రచించి సామాజిక అంశాలపై స్పందిస్తున్నారు. 2001లో ఆల్ ఇండియా రేడియోలో కథానికలు చదవడం ఆరంభించిన సుజాత ప్రసాద్ జీవిత ప్రస్థానం ప్రస్తుత సామాజిక అంశాలపై స్పందిస్తూ ఎన్నో రచనలు కవితలు రాసి పలువురి ప్రశంసలు పొందుతూ మరో మొల్లగా పరిచయం అవుతున్నారు. తన రచనలను స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు కవులు నందిని సిద్ధారెడ్డి లాంటి వారు ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. 2017లో నిర్వహించిన తెలుగు మహాసభలలో తన రచనలకు మొదటిసారి గుర్తింపు వచ్చిందని చెప్పారు. అదే స్ఫూర్తితో తెలుగు సాహిత్యంలో విశేష ప్రతిభ కనబరిచి మాదక ద్రవ్యాల నిర్మూలనపై రాసిన వ్యాసానికి గుర్తింపుగా ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ వారు తనకు బంగారు ఐరావతం అవార్డుతో సత్కరించారన్నారు. దీంతో మున్ముందు తాను ఇంకా ఎన్నో సామాజిక స్పృహ కలిగించే రచనలు చేస్తూ సమాజానికి తన వంతుగా ఎంతో కొంత ఉపయోగపడే విధంగా వ్యవహరిస్తానని ఆమె స్పష్టం చేశారు. నా పేరు వై సుజాత ప్రసాద్. నిన్న జరిగిన రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమం మాదక ద్రవ్యాలు నిర్మూలన అన్న అంశం మీద వ్యాసం రాసినందుకు నాకు జీసీఎస్ వాళ్ళు ఈ ఐరావతం అవార్డు ఇచ్చారు. వల్లూరి ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు హ్యూమన్ రైట్స్ దాని కింద కూడా కవిత కింద కూడా వాళ్ళు ఇద్దరు ఫౌండేషన్ ప్రతిభా ఫౌండేషన్ వాళ్ళు జీసీఎస్ ఫౌండేషన్ వాళ్ళు నిన్న ఈ అవార్డు ఇచ్చారు. నాకు చాలా సంతోషం కలిగింది. ఇంకా ముఖ్యంగా నేను 2001 నుండి ఆల్ ఇండియా రేడియోలో కథానికలు కవితలు రాసి చదువుతున్నాను. అప్పటి నుండి కూడా తర్వాత మళ్ళీ నేను డైరీలో రాసుకుంటూ పోయాను. 2017 తెలుగు మహాసభలు అప్పటి నుండి నేను కంటిన్యూగా కవి సమ్మేళనంలో పాల్గొంటున్నాను. తర్వాత 2021లో ఒక బుక్ గుప్పడి గుండెని తడితే అని కవితా సంపుటి ప్రింట్ చేశాను. తర్వాత 2023లో అది రెప్ప వెనుక స్వప్నం అన్న కథల సంపుటి తీశాను, ప్రింట్ చేసి చేపించాను. అది గవర్నర్తో తమిళిసై మేడం గారు ఆవిష్కరణ చేశారు. మొదటి గుప్పడి గుండెని తడితే కొత్త ప్రభాకర్ గారు ఆవిష్కరణ చేశారు. ఇంకా నేను చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నాను, ఇంకా తీసుకుంటాను. కాకపోతే ఈ మధ్యలో నాకు ఇంకా సామాజిక సేవ చేయాలని సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజంలో జరిగే సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇంకా సమాజంలో మార్పు తీసుకురావాలని నేను పారాలీగల్ వాలంటరీగా జాయిన్ అవుతున్నాను. ఇంకా ముందు కూడా సామాజిక సేవ చేయాలని కోరుకుంటున్నాను.